తండేల్ మూవీ రివ్యూ. సో, ఈ వీడియోలో మనమైతే అసలు మూవీ ఎలా ఉంది? అసలు మూవీ స్టోరీ ఏంటి? మూవీలో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఇవన్నీ కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. అసలు మూవీ చూడాలా? లేదా? అని కూడా చెప్పేస్తా క్లారిటీగా. సో, వీడియోలోకెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ మీకు ఈ వీడియో మొత్తం చూసి మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, ప్లీజ్ అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఇంక మాత్రం లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే, మనం ప్రీవియస్‌గా అనాలిసిస్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో మెజారిటీ స్టోరీ లైన్ అయితే అదే ఉంది ఫిల్మ్‌లో కూడా. సో, మనకైతే మన హీరో, హీరోయిన్ అయితే శ్రీకాకుళంలో మశ్చలేశం అనే విలేజ్‌లో అయితే ఉంటారు. సో, స్టార్టింగ్ మూవీ మొత్తం గూడా మెజారిటీ పోర్షన్స్ వాళ్ళ లవ్ ట్రాక్, వీళ్ళ లవ్ చాలా ఏళ్ల ముందు నుంచే ఉంటుంది. సో, ఆ కైండ్ ఆఫ్ వీళ్ళ లవ్ పోర్షన్‌తోనే ఫిలప్ చేసైతే మెజారిటీ పోర్షన్స్ అయితే ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్, వీళ్ళ ఎమోషన్స్ ఆ కైండ్ ఆఫ్‌తో అయితే ఫిలప్ చేసైతే ఉంటారు. అండ్ దెన్ మన హీరో ఒక ఫిషర్ గ్రూప్‌కి తండే లీడర్ అవ్వడంతో, సో, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఫిషింగ్ కోసం వెస్టర్న్ ఐ మీన్ గుజరాత్‌కైతే వెళ్తారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తుఫాన్ రావడంతో అనుకోకుండా వాళ్ళైతే పాకిస్తాన్ వాటర్స్‌లోకైతే ఎంటర్ అయితే అయిపోతారు. సో, దీని తర్వాత ఇంకా కైండ్ ఆఫ్ పాట్రియాటిక్ సీన్స్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటాయి ఫిల్మ్‌లో. సో, అది గైస్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే, స్టోరీ లైన్ బానే ఉంది. అసలు మూవీ ఎలా ఉందిరా అది చెప్పలేదు కదరా! అంటే, సీ గైస్ ఇలాంటి మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి. సో, ఇలాంటి మూవీస్‌ని అస్సలు బావుందని చెప్పలేము. అలా అని వరస్ట్‌గా ఉందని కూడా చెప్పలేము. సో, దీని తర్వాత పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ కూడా చెప్తాం మూవీలో. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి అసలు ఈ మూవీకి వెళ్ళొచ్చా? లేదా? అనేసి మీరు కంప్లీట్‌గా డిసిషన్ అయితే తీసుకోవచ్చు. సో, ఇంకేం మాత్రం లేట్ లేకుండా పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా డిస్కస్ చేసేద్దాం. వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ మూవీలో ఆ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో వాళ్ళ ఎమోషన్స్ ఇవి అవి కొంతవరకైతే బానే అనిపించింది మూవీలో మాత్రం. అండ్ దీని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బా అనిపించింది. అండ్ దీని తర్వాత మెయిన్‌గా చెప్పాల్సింది మూవీలో 'చే' గారు అండ్ 'సాయి పల్లవి' గారు వీళ్ళ తర్వాత ఎవరన్నా 100% ఎఫర్ట్ పెట్టార్రా అంటే, చాలా రోజుల తర్వాత ఆ కైండ్ ఆఫ్ వింటేజ్ డీఎస్‌పీ గారినైతే ఈ మూవీలో అయితే చూసా. ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ చూసుకున్నా, సాంగ్స్ చూసుకున్నా చాలా అయితే ఎఫర్ట్ పెట్టి చేశారంటే ఇంకా అనిపించింది. సో, ఆయన లేకపోతే ఈ మూవీకి ఈ రేంజ్ ఆఫ్ కూడా ఉండేది కాదేమో అనైతే అనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. సో, అది గైస్ ఆ లవ్ ట్రాక్, ఇంటర్వెల్ సీన్స్, ఈ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తీసేస్తే ఇంక అదే గైస్ పాజిటివ్స్ అయితే ఈ మూవీకైతే. ఏంట్రా అంతేనా అంటే ఇంక రిమైనింగ్ నెగెటివ్స్‌లో ఉన్నాయి అవి డిస్కస్ చేద్దాం. అండ్ దీని తర్వాత నెగెటివ్స్‌లోకెళ్ళిపోతే ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మూవీ అయితే చాలా ఫ్లాట్‌గా అయితే వెళ్ళిపోద్ది. లిటరల్లీ ఒక్క హై ఇచ్చే సీన్ గూడా ఉండదు. మూవీ మొత్తం మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే. ఆ కైండ్ ఆఫ్ ఎలా ఎళ్ళిపోద్దిరా అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఇదొక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా అనేసి. నేను దాని గురించి అయితే మాట్లాడట్లా. ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టూ ఫ్లాట్ అసలకి. మెజారిటీ మనకి హై ఇచ్చే సీన్స్ లేకపోతే మీకు ఇంక ఫ్రాంక్‌గా చెప్పాలంటే బోర్‌గా అయితే ఉంటది. మెజారిటీ సీన్స్ గూడా. ఏంట్రా అసలకి ఇంకేం చూస్తాంలే అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది కూడా సెర్టైన్ పాయింట్ తర్వాత అంత కన్విన్సింగ్ అయితే అనిపించదు. మనకెందుకో ఆ కైండ్ ఆఫ్ ఇంకా అదే మళ్ళీ రిపీట్స్‌లో చూస్తున్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ అది గూడా ఒక బోర్ ఫీల్ కిందకే వచ్చేస్తుంది. అండ్ మెయిన్‌గా చెప్పాల్సింది ఆ శ్రీకాకుళం వ్యాస ఏదైతే ఉందో అది అస్సలు సింక్ అవ్వలేదు. దట్ టూ మెయిన్ మన యాక్టర్స్‌కి అస్సలైతే సింక్ అవ్వలేదు. సారీ టు సే థిస్. మీరు మూవీ చూసినా గూడా మీకు గూడా అలాగే అనిపిస్తుంది. బట్ వాళ్ళు మాత్రం డెఫినైట్‌లీ చాలా అయితే ట్రై చేశారు. బట్ మనకి మూవీ చూస్తున్నంత సేపు ఆ ప్రాపర్‌గా ఆ కైండ్ ఆఫ్ సెట్ అవునట్టే మనకైతే ఫీల్ అయితే ఉంటుంది. మీరు చూస్తే మీకు ప్రాపర్‌గా అయితే అర్థమైపోతుంది. అండ్ దీని తర్వాత ఎస్పెషల్లీ చెప్పాల్సింది సెకండ్ హాఫ్‌లో మనకి ఆ కైండ్ ఆఫ్ పాకిస్తాన్‌లో కరాచీ సీన్స్ ఏవైతే వస్తాయో, అవి మీరు చూస్తే మాత్రం అసలు ఏంట్రా ఇది మరి ఈ రేంజ్‌లో ఎలారా అసలు అన్నట్టుగా అయితే ఫీల్ అయితే వస్తది. ఇది నేను పాజిటివ్‌గా చెప్పట్లా, నెగెటివ్‌గా అయితే చెప్తున్నాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్‌లో చెప్పాలి అంటే, మన హీరో ఇండియాకి ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తే, పాకిస్తాన్ వాళ్ళు లేచి సెల్యూట్ కొడతారు. అసలు ఇది మరీ నెక్స్ట్ లెవెల్ ఓవర్ అయితే అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉంటాయి మనకి సెకండ్ హాఫ్‌లో. అది ఆ కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ అని చెప్పలేము. మనం కంప్లీట్‌గా దాన్ని తీసి పక్కనేసేయలేము. అసలు ఏంట్రా ఈ సీన్స్ మరి ఇంత ఓవర్ అన్నట్టుగా అయితే ఉంటది. అసలు ఇది రియల్‌గా జరిగిందా? లేదా మనోళ్ళు హైప్ కోసం ఏదో ట్రై చేద్దామని పెట్టారు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది క్లియర్‌గా ఆ సీన్ చూస్తుంటే మాత్రం. అండ్ ఇంకా దీని తర్వాత మనం ప్రీవియస్‌గా చెప్పినట్లే మనకి ఆ వ్యాస ఏదైతే సూట్ అవ్వలేదని హీరో, హీరోయిన్‌కి రిమైనింగ్ యాక్టర్స్ గూడా అలాగే ఉంటది ఫిల్మ్‌లో అయితే మనం చూస్తే. మనకి 'పృథ్వీరాజ్' గారు ఎవరైతే ఉన్నారో మనకి 'యానిమల్‌లో' విలన్‌గా చేసిన ఆయన,
ఆయనకైతే డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ అసలు ఏ మాత్రం గూడా అసలకి జీరో సింక్ అసలకి. హీరోయిన్ అయినా అట్‌లీస్ట్ ట్రై చేశారు. ఏదో వాళ్ళ పెర్ఫార్మన్స్ కోసం ఆ కైండ్ ఆఫ్ బెటర్‌గా ట్రై చేశారు అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ ఈయనకైతే మీరు మూవీ చూస్తే అసలు ఏంట్రా అసలు ఏ మాత్రం సింకే లేదు అసలు ఆ వ్యాసకి, ఆయన మాట్లాడేదానికి. ఇలాగ ఆయన ఒక్కడే గాదు మెజారిటీ అందరికి గూడా ఇలాగే అనిపిస్తుంది మూవీ మీరు చూసిన తర్వాత. సో, అది మాత్రం టోటల్లీ డిసప్పాయింట్‌మెంట్ అనేది అని చెప్పాలసలకి. ఈ మాత్రం కేర్ లేదు. ఈ కైండ్ ఆఫ్ ఈ మూవీయే శ్రీకాకుళంలో తీశారు. సో, ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఆ మాత్రం కేరింగ్ అయితే తీసుకోలేదన్నట్టుగైతే అనిపిస్తుంది మీకు ఇది చూసిన తర్వాత ప్రాపర్‌గా. సో, అది గైస్ మన రివ్యూ అయితే పాజిటివ్స్, నెగెటివ్స్ స్టోరీ లైన్ 'తండేల్' మూవీ పైన అయితే. సో, ఇదంతా చెప్పావు బానే ఉంది. మూవీకి వెళ్ళాలా లేదా కూడా చెప్పారా అంటే, ఒకవేళ మీరు గాని ఆ కైండ్ ఆఫ్ మినిమల్ లవ్ స్టోరీ పోర్షన్ చూద్దాం అండ్ వీళ్ళ పెర్ఫార్మన్సెస్, ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా ఫీల్ గుడ్ ఎంజాయ్ చేద్దాము. సెకండ్ హాఫ్‌ని అవాయిడ్ చేసినా పర్లేదు అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ ఈ మూవీనైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మరీ అంత వరస్ట్ మూవీ అయితే నేను డెఫినైట్‌లీ అయితే చెప్పట్లేదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వన్ టైమ్ వాచ్ ఫిల్మ్ అయితే చెప్పొచ్చు షూర్‌గా అయితే. సో, అది గైస్ మన రివ్యూ అయితే 'తండేల్' మూవీ పైన. మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూస్తే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, అది గైస్ మన రివ్యూ అయితే ఈ మూవీ పైన. ఒకవేళ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో, మీ పర్స్‌పెక్టివ్ కూడా నాకు తెలుస్తుంది. ఒకవేళ మీకు నిజంగా నచ్చిందా ఈ మూవీ ఎలా, ఏమి అనేసి. సో, అది గైస్ ఈ మూవీ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాం. సో, యాజ్ యూజువల్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ మనకైతే. మీరు లైక్ ఆ కైండ్ ఆఫ్ కామెంట్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రికమెండ్ అయితే చేస్తుంది యూట్యూబ్ అయితే. సో, ప్లీజ్ దాన్నైతే కన్సిడర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.